హాయ్ అండి. నందు నేచురల్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు థంబ్నెయిల్స్లో చూసేశారు కదా, యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ రాకపోయినా కూడా రన్ చేయొచ్చానని. రన్ చేయొచ్చండి. మనకి ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఏది కూడా నేర్చుకోగలుగుతాము. థంబ్నెయిల్స్లో కొండ గుర్తులతో యూట్యూబ్ కూడా రన్ చేయొచ్చు అనేది ఎందుకు మెన్షన్ చేశానంటే, మామూలుగా ఇప్పుడైతే అప్పుడు కాలంలో చిన్న ఫోన్స్ యూజ్ చేసేది. ఇప్పుడు కాలంలో అంతా ఎక్కడ చూసినా పెద్ద ఫోన్లు వస్తున్నాయి, స్మార్ట్ ఫోన్లు. ఇప్పుడు చిన్నపిల్లకాయలు కానీ ఏం చదువు రానోళ్ళు కూడా స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తూ అన్నీ తెలుసుకుంటా ఉన్నారు. అలాగే యూట్యూబ్ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఖాళీగా ఉండకుండా యూట్యూబ్ రన్ చేసినారంటే మంచి మనీ గెయిన్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నాను. ఎక్కువగా ఇంట్లో హౌస్ వైఫ్ ఖాళీగా అయితే ఉంటారు. అంటే ఎడ్యుకేషన్ చేసినా చేయకపోయిన వాళ్ళు కూడా ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసినారంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. ఎప్పటికైనా ఒక 2 ఇయర్స్‌కైనా మనీ అనేది ఖచ్చితంగా వస్తుందని నా నమ్మకము. ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళ కాడే ఎక్కువ కంటెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కుకింగ్ వీడియోస్ కానీ, వెరైటీ వంటలు కానీ, ఇప్పుడు టైలరింగ్స్ కానీ, ఇంట్లో పూజలు చేసేది కానీ, ఒక ముగ్గు కానీ, ఏదో ఒక కళ అనేది ప్రతి ఒక్కరి కాడ ఉంటుంది. అది ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళ కాడే ఎక్కువ కంటెంట్ ఉంటుందని నా నమ్మకం. నేను ఆ నమ్మకంతోనే స్టార్ట్ చేశాను. నా వీడియోస్‌లో గూడా ఎక్కువగా నేను టైలరింగు, కుకింగు, ఇలాంటి పూజలు నాకు తెలిసినంత నాలెడ్జ్‌లో నేను యూట్యూబ్ అనేది రన్ చేస్తున్నాను. నా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే యూట్యూబ్ ఎలా వీడియో అప్‌లోడ్ చేయాలనేది నీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. యూట్యూబ్‌లో ఇంకా ఏమేం చేయాలి, థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టాలి, ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది చూసేయండి. ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని ఇలా నొక్కాలి. ఇలా నొక్కినాక మనం చూసేయన్నీ ఇలా వస్తాయి. ఇక్కడ మన ఛానల్ క్రియేట్ చేసుంటే మన ఫోటో ఏమన్నా పెట్టుంటే యూఆర్ అని ఉంది చూడు, ఇక్కడ YOU అని ఉంది చూడు, ఇక్కడ అనమాట. ఇది మన ఛానల్ అనమాట. ఇక్కడ దీన్ని టచ్ చేసామంటే ఇక్కడ మన ఛానల్ పేరు అదంతా వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారా, టచ్ చేసాను, పేరైతే వస్తుంది. ఇవి మనం అప్లోడ్ చేసిన వీడియోలంతా. అదే ఇప్పుడు మన వీడియో ఎలా అప్లోడ్ చేయాలనేది ఇప్పుడైతే చూసేయండి. ఇక్కడైతే 4 ఉన్నాయి కదా, ఈ సెంటర్లో ప్లస్ మార్క్ ఉన్నాయి కదా, ఈ ప్లస్ మార్క్ని ఇలా టచ్ చేసామంటే ఇక్కడ వీడియో, షార్టు, లైవ్ ఇదంతా ఉంది. ఇక్కడ వీడియోని ఇలా నొక్కామంటే మనకి ఏ వీడియో కావాలో దాన్ని సెలక్షన్ చేసుకోవడమే. అదే షార్ట్ అయితే ఇలా పెట్టేసేసి ఇక్కడ వీడియో ఉంది కదా, ఇక్కడ మనకి ఎన్ని వీడియో 3 మినిట్స్కి ఉంటుంది. షార్ట్ వీడియోకి 3 మినిట్స్ అనమాట. మనకి ఎన్ని వీడియోలు కావాలనుకుంటే అన్ని వీడియోలు లెంత్ చూసుకోవాలన్నమాట. అలా అనమాట. ఇట్లా చేసేసి నెక్స్ట్ అని కొట్టడమే. దీనికి ఇప్పుడు ఇది ఒక వీడియోకి నేను నెక్స్ట్ అని పెట్టాను కదా, ఇక్కడ డౌన్లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. నేను ఇదే వీడియోని షూట్ చేసేదన్నమాట. ఇక్కడ డన్ అని ఇచ్చుకోవాలి. ఇలా డన్ ఇచ్చినాక వీడియో అయితే ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 3 మినిట్స్ అని చూసారు కదా, ఇక్కడ 3 మినిట్సా లేదా 1 మినిటా అనేది మనం టైమింగ్ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇచ్చేసినాక మనకి ఇదే సాంగ్ అయినా పెట్టుకోవచ్చు. 1 మినిట్కి అయితే సాంగు యూట్యూబ్ ఇచ్చిన సాంగ్స్ అన్నీ మనం యూస్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సాంగ్స్ అంటుంది కదా, ఈ సాంగ్స్ అనేది ఇక్కడ నొక్కామంటే ఇక్కడ సాంగ్స్ అని ఉంటుంది. ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ మీద క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్గా సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు సాంగ్ కాకుండా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇది కరెక్ట్ మార్క్ ఉంది చూడండి, ఇక్కడ టిక్ మార్క్ అక్కడ ప్రెస్ చేసామంటే ఇక్కడ ఇది వస్తుంది. ఇక్కడ మైక్ వస్తుంది చూడండి, మైకు, స్టిక్కరింగు, మనం ఏదైనా పేర్లు రాయాలంటే ఏ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉంది చూడండి, ఇది నొక్కినామంటే ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు వీడియో ఎలా అప్లోడ్ మైక్ ఇలా పెట్టామంటే దీన్ని స్టార్ట్ చేసామంటే వాయిస్ ఓవర్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇలా కంటిన్యూ అయినాక ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ని ఇలా ప్రెస్ చేసామంటే వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, ఈ లాస్ట్ ఎక్కడైతే వైట్ చూపిస్తూ ఉంటాయో వాటి మీద ఇలా ప్రెస్ చేసామంటే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగులు, మీరు ఏ వీడియోకి సంబంధించింది అయితే ఆ వీడియో టైపింగ్ అన్నా చేయండి. ఇక్కడ లేదంటే మైక్ ఉంది చూడండి, ఇక్కడ ఈ మైక్ని కూడా పట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మనం చెప్పినామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చూడండి, నేను చెప్తా ఉంటే ఎత్తుకుంటా ఉంది అలా అన్నమాట. ఇలా చేసేసినాక ఇక్కడ అప్లోడ్ అని ఇచ్చి ఉంటుంది.
కొంచెం వీడియో అనేది లెంత్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని ఉంది కదా, దీన్ని నొక్కామంటే వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది అనమాట. ఇంతేనండి వీడియో అప్లోడ్ చేయడము. నెక్స్ట్ థంబ్నెయిల్స్ ఎలా ఈజీగా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. నాకు ఫస్ట్ థంబ్నెయిల్స్ వీడియో అనేది చేయడం రాదు. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా నేర్చుకున్నాను. క్లీన్గా మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అప్లోడ్ చేయాలని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కదా. దీన్ని